సికింద్రాబాద్లో ఓ వ్యక్తి తన కుమారుడి ఎంబీబీఎస్ సీటు కోసం దాచుకున్న సొత్తును దొంగలు అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. మహంకాళి పోలీసులు 24 గంటల్లోనే నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకుని 28 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సర్దార్ సింగ్ తెలిపారు. ఓల్డ్ బోయగూడలోని దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో 2 రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి లాకర్లో ఉన్న 30 లక్షల రూపాయలను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. చాలా జాగ్రత్తగా పరిశోధన చేయడం జరిగింది. దగ్గర మనకు రీడింగ్ వచ్చింది. మొత్తం వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే లాడ్జ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో 3 నేరస్తులు వాళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు మరియు మహారాష్ట్ర వాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వెరిఫై చేస్తే వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే బట్టల వ్యాపారం చేయడము, ఇదంతా ఏళ్ళపైన మంచి అవగాహన ఉండడం, ఆ షాప్లో ఎవరు లేరని తెలుసుకున్న తర్వాత 21 రాత్రి వాళ్ళు షాప్ను లిఫ్ట్ చేసి దాంట్లో క్యాష్ తీసుకోవడం చేసింది. ఆ క్యాష్ నుంచి కూడా మేము 28,62,000 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది చెప్పి ఆ మొబైల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసింది.